హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద స్పైస్ గార్డెన్. ఇవాళ నేను మీకు చాలా టేస్టీ గుంత పొంగనాల రెసిపీ చూపించబోతున్నానండి. ఇది వేడివేడిగా టిఫిన్లో కానీ సాయంత్రం ఆకలిగా ఉన్నప్పుడు కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి పొంగనాల మీద కొంచెం కారప్పొడి జల్లుకొని అలానే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. మరి ఇంకా రెసిపీ చూసేద్దామా? ముందుగా నేను ఇలాగ పొంగనాల ప్యాన్ తీసుకున్నానండి. ఇది మీకు ఈజీగా మార్కెట్లో దొరికేస్తుంది. పొంగనాల కోసం నేను కొంచెం ఇడ్లీ పిండిలో ఉప్పు కలిపి తీసుకున్నాను. మీకు అవసరమైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పల్చని చేసుకోండి, కానీ మరీ దోశ పిండిలా కాదండి. అలానే కొన్ని ఉల్లిపాయ చిలికలు నేను పక్కనుంచుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు నేను పొంగనాల ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ముందుగా కొంచెం ఉల్లిపాయ చీలికలు వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ చీలికలు పచ్చిమిరపకాయ ముక్కలు పిండి ముందు వేసేస్తే మీకు అవి బాగా రోస్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాక ఇందాక తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ఒక్కొక్క దానిలో వేసేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కూడా కొన్ని ఉల్లిపాయ చీలికలు కొంచెం పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. వీటికి ఫ్లేవర్ అంతా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల నుంచే వస్తుందండి. సో స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు 4-5 మినిట్స్ దాకా మూత పెట్టేస్తున్నాను. చూసారు కదండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చిందో. ఈ ప్యాన్ అనేది అంత యూనిఫామ్గా హీట్ అవ్వదండి. సెంటర్లో ఉన్నవి మీకు మంచి కలర్ వచ్చేస్తాయి, కానీ సైడ్స్లో ఉన్నవి ఫ్లేమ్కి దూరంగా ఉంటాయి కదా, సో కొంచెం టైం పడుతుందండి. అందుకే నేను ఫ్లేమ్కి తగ్గట్టు ప్యాన్ని కొంచెం కదిపేసుకుని యూనిఫామ్గా హీట్ అయ్యేదాకా కదిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి అన్ని పొంగనాల మీద మంచి రోస్టెడ్ కలర్ అనేది వచ్చేసింది. ఇవి మీరు మొత్తం గట్టిపడేదాకా ఉంచక్కర్లేదండి. కొంచెం తడి ఉన్నప్పుడే మీరు కనుక తిప్పుకుంటే మీకు మంచి రౌండ్ షేప్ అనేది కింద వైపు నుంచి కూడా వస్తుంది. ఇప్పుడు మీరు అవసరం అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది పైనుంచి కూడా మీరు వేసుకోవచ్చు. పొంగనాలు తిప్పేశాక మళ్ళీ మూత పెట్టే అవసరం లేదండి. డైరెక్ట్గా కింద నుంచి రోస్ట్ అయ్యేదాకా చూసుకుని తీసేసుకోవడమే. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ప్రతి పొంగనంలోకి ఇలాగా స్టిక్ని పెడుతున్నా కానీ ఏమి పిండి అనేది తడిగా తగలట్లేదు, అంటే బాగా రోస్ట్ అయిపోయినట్టే. అంతేనండి, వేడి వేడి పొంగనాలు అనేవి మనకి చాలా ఈజీగా సింపుల్ రెసిపీతో రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కారపొడి చల్లుకొని అలానే కొంచెం నెయ్యి వేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొంగనాలు అనేవి ఈ రెసిపీతో చేసి చూడండి. చాలా ఫ్లఫీగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల వల్ల మంచి ఫ్లేవర్తో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ ది స్పైస్ గార్డెన్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.